ప్రాంతం, అవును. జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, లోతట్టు ప్రాంతాలు, బాగా నిధులు అంటే గిరిజన ప్రాంతాలు, ఇట్లాంటి కొండలు, వాగులు, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, వాటికి ఉన్నట్టు. అవేంటంటే అక్కడికి ఎందుకు ఇస్తారు అంటే అది కూడా అక్కడికి ఇండస్ట్రీస్ రావు, వ్యాపారాలు రావు పెద్దగా, అవును, అవును. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రారు. ఎందుకని? అక్కడ మానవ వనరులు ఉన్నా కొనేవాడెవడు? ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక బట్టల కొట్టు పెట్టారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కళామందిరో ఏదో పెట్టారనుకుందాం. దాని వలన ఉపాధి వస్తుంది, వేలాది మంది వెళ్ళి కొంటారు నెలకు వచ్చేటప్పుడు. అక్కడ ఇదే షోరూమ్ పెడితే పెద్ద బిజినెస్ నడవదు, కాబట్టి పెట్టుబడి పెట్టడం. ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్ళు అక్కడ ఉన్నాయా? లేవు కదా. ఎందుకని? ఆ స్థాయి అనుభవించేవాళ్ళు లేడు, అనుభవించకుండా లగ్జరీ ట్యాక్స్ ఎట్లా వస్తుంది? కాబట్టి వాళ్ళకి ఆదాయ వనరులు తక్కువ కాబట్టి, ఉపాధి అవకాశాలు తక్కువ కాబట్టి, ఉద్యోగ అవకాశాలు తక్కువ కాబట్టి వాళ్ళకి కొంత ఎదగటం కోసం అది ఇచ్చేవాళ్ళు. 100 రూపాయలు దేశవ్యాప్తంగా డబ్బులు వస్తుంటే 70 రూపాయలు మామూలుగానే షేర్ చేసేవాళ్ళు, మిగిలిన 30 రూపాయలు ఆ రాష్ట్రాలకు షేర్ చేసేవాళ్ళు. ఈ 70లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు.